హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హనుబను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోనుగుంట్ల మురళీకృష్ణ గారు రాసిన ఒక మల్లెల గురించి ఒక స్టోరీ చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ చేయండి. స్త్రీలు పురుషుల మధ్య ఉన్న ప్రేమని సున్నితంగా, లలితంగా మనసుకు హత్తుకుపోయేట్లు చెప్పిన రచయిత్రి యుద్ధనపూడి సులోచన రాణి గారు. ఆమె కథల్లో మనుషుల్ని విశ్వ ప్రేమికులుగా చిత్రీకరించింది. వారి మధ్య బీద, గొప్ప తారతమ్యాలు, చదువుకున్నవారు, చదువుకోనివారు వంటి తేడాలు ఏమీ ఉండేవి కావు. మనసులు కలవటం ఒక్కటే ప్రాధాన్యం. కథానాయకుడు 6 అడుగుల ఎత్తుతో, అందంగా, హుందాగా, పడవలాంటి పొడవైన కారులో వస్తాడు. కథానాయిక చీరకట్టుతో, పిరుదుల వరకు వేలాడే జడతో, తలలో పూలు, చేతికి గాజులు, కళ్ళకు కాటుక, నుదుటన బొట్టు, కాళ్లకు పట్టీలు, ఇలా మూర్తీభవించిన స్త్రీతత్వంతో ఉంటుంది. అంతేకాక పురుషాధిక్యతను కూడా అంగీకరిస్తూ భర్తను ప్రేమతో లొంగదీసుకోవాలనుకుంటుంది. రోషం, పౌరుషం, భార్య మీద కొంచెం ఆధిక్యం ఉండటం మగవాడికి అందం అన్నట్లు ఉండేవి ఆమె నవలలు. ఆ నవలలు సినిమాలుగా తీసినప్పుడు ఈ వర్ణనలే కవులకు కవితా వస్తువులుగా ఉండి మంచి పాటలను రాయడానికి దోహదపడేవి. చందమామ, జాబిల్లి, వెన్నెల, మల్లెలు, బృందావనం, సూర్యోదయం ఇలాంటి పదాలతో చలనచిత్రాలలో సినీ కవులు అనేక పాటలు రాశారు. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వారి కలం కథను తొక్కేది. ముఖ్యంగా మల్లెలు అనే పదం మీద లెక్కకు మిక్కిలిగా రాశారు. ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, మల్లెలాగా నేను కూడా జడలోనే ఉంటే హాయి, సత్యకాలపు సత్తయ్య ఆరుద్ర. ఇది నాయిక పొడవాటి జడలో మల్లెదండను చూడగానే నాయకుడి మనసులో కలిగిన భావన. ఎంత చక్కటి హృదయమైన భావన! స్త్రీ పూలు పెట్టుకునేది తన కోసం కాదు, ప్రియుడి కోసం. అతడిని మైమరిపించి తన వాడిని చేసుకోవడం కోసం. అతని వర్ణన మనసులో గిలిగింతలు కలిగించిన నలుగురిలో ఏమిటి అల్లరి అన్నట్లుగా నాయిక చిరుకోపంగా చూసి తల తిప్పుకుంటుంది. అలక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు. నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వున కద్దం చూపేను. సిరి సంపదలు ఆత్రేయ గారు రాశారు అని మళ్ళీ అన్నాడు. ఇక నవ్వు ఆపుకోలేక పక్కున నవ్వింది. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురుస్తూ ఉండాలి నా నువ్వు అన్నారు జ్యోతి సినిమాలోని ఆత్రేయ గారు అన్నారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు, వరసవావి కలిసిన బావమరదళ్ళే. మల్లియలో 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 మళ్ళీ వస్తావో రావో మరదలు పెళ్ళో. బందిపోటు సినిమాలో సినారే గారు రాశారు అంటూ బావ కొంటెగా అడుగుతున్నాడు మల్లెపూలను అడ్డు పెట్టుకొని. ఎంత బావామరదళ్ళు అయినా హద్దు పద్దులు ఉంటాయి. మెడలో ఆ 3 ముళ్ళు పడేదాకా కొంచెం ఎడంగానే ఉంచేవారు పెద్దలు. ఓ సాయంత్రం బావమరదళ్ళు ఇద్దరూ కలుసుకొని కాసేపు మాట్లాడుకున్నారు. తనివి తీరలేదు. మళ్ళీ రేపు కూడా ఇలాగే వస్తావా అని అడుగుతున్నాడు. అందుకు మరదలు వెన్నీయలో 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 నిన్ను చూస్తేనే మనసు జల్లు జల్లు అంటూ సమాధానం ఇచ్చింది. నిన్ను చూస్తేనే మనసు జల్లుమంటుంది అని అనటం ద్వారా నీ మీద నాకు కూడా మనసు ఉంది, కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా అని వెన్నెలని అడ్డు పెట్టుకొని
నర్మగర్భంగా చెబుతుంది మరదల పిల్ల. మర్నాడు సాయంత్రం అనుకోకుండా కలుసుకున్నారు. కనులు చేపలై గంతులు వేసే మనసు తోటలో మల్లెలు విరిసి, దోసిట వలపులు పువ్వులు నింపి నీకై వేచితి రావోయి అమరశిల్పి జక్కన గారు సినిమాలో దాశరథి గారు రాశారు అంటూ చెంతకు పిలిచింది. సూర్యాస్తమయం అయినా తెలియలేదు. చంద్రోదయం అయింది. అలాగే చిత్తరువుల్లా కూర్చుండిపోయారు. మనసున మల్లెలు మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే, ఎంత హాయి ఈ రేయి నిండెను. మల్లీశ్వరి సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు అంటూ పరవశించిపోయారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరికీ పెళ్ళయింది. ఇప్పటిదాకా ఉన్న అడ్డుగోడలు తొలగిపోయాయి. తొలి రాత్రి తెల్లటి పాలనురుగు లాంటి చీర కట్టుకొని, పొడవాటి జడలో మల్లెపూలు తురుముకొని, పాల గ్లాస్ చేత్తో పట్టుకొని గదిలోకి అడుగుపెట్టింది నాయక. ఆమె రూపం చూసి ముగ్ధుడైపోయాడు నాయకుడు. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము, ఆస్తులు అంతస్తులు సినిమాలో ఆత్రేయ గారు రాశారు అని అడిగాడు కొంటెగా. అతనికి తెలియక కాదు, ఆమె నోటి వెంట వినాలని. తెల్ల చీర కట్టినా మల్లెపూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము అని సమాధానం ఇచ్చింది. ఈ పాటలో స్త్రీ పురుష మనస్తత్వంలోని తేడాలను చెప్పాడు కవి. పురుషుడు ప్రేయసిలో అందాన్ని చూసి ఆకర్షింపబడతాడు. స్త్రీ అతని మనసును చూస్తుంది. చుట్టూ వెన్నెల, చల్లని ప్రకృతి, సువాసనలు వెదజల్లుతున్న పూల పరిమళాలు, ఎదురుగా మనసైన నెచ్చెలి, ఆ పైన ఏకాంతం. అతనిలోని కోరికలు పురువిప్పిన నెమళ్ళు అయి నర్తించాయి. మల్లెలు పూసే వెన్నెలు కాసే ఈ రేయి హాయిగా వలపులు వేయగా పెనవేయు నన్ను తీయగా ఇంటింటి రామాయణం సినిమాలోను వేటూరి గారు రాశారు అంటూ ఆనంద వరాబ్దిలో మునిగిపోయాడు. ఆమె కూడా కమ్మని రాత్రి రమ్మని పిలిచే, మల్లెల పానుపు మనకై నిలిచే, ప్రాయము నీవై పరువము నేనై పరిమళించగా రావోయి బొబ్బిలి యుద్ధం సినారి గారు అంటూ వలపు పిలుపుకు సై అన్నది. మల్లెతీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను మీనా సినిమాలోని ఆరుద్ర గారు అని ఆనందపడిపోయింది. అయినా సంతృప్తి కలగలేదు. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా అని చేతిలో చేయి వేయించుకున్నది. ఆమె కన్నెపిల్ల నుంచి వివాహితిగా మారింది. మారిన తర్వాత కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కదా. తెల్లవారుజామునే లేచింది. స్నానం చేసి తడి జుట్టుతో పాటు టవల్ కూడా కలిపి ముడివేసి పట్టుచీర కట్టుకొని శుచి అయి దేవుడి గదిలో కూర్చొని మల్లెపువ్వులు విరిసెరా, మంచు తెరలు కరిగేరా, నల్లనయ్యా మేలుకో చల్లనయ్యా మేలుకో అంటూ మేలుకొలుపు పాడింది. తులసి మొక్కకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి పూలు చల్లి పూజించటం తెలుగువారి సాంప్రదాయం. పూల కోసం పెరట్లోకి వచ్చింది. తోట అంతా రంగురంగుల పూలతో శోభాయమానంగా ఉంది. రాత్రి కురిసిన మంచు బిందువులు మొక్కలపై నిలిచి సూర్యకిరణాల వెలుగులో పంచరంగుల్లో కనబడుతూ ఉన్నాయి. అవి చూసి ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు, తులసి దయాపూర్ణ కలసి మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి, వల్లలివి నన్నేలు నా స్వామికి అంటూ నమస్కరించింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. భార్యాభర్తలు అన్న తర్వాత
చిన్న చిన్న తగువులు వస్తూనే ఉంటాయి కదా. అందులోనూ వివాహమైన కొత్తల్లో చిన్న చిన్న మనస్పర్ధ కూడా దుస్సాహంగానే ఉంటుంది. అప్పుడు మనసులో మాట చెప్పుకోవడానికి తోడుగా ఉండేవి మల్లెలే. అందుకే మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా అంటూ చెప్పుకున్నాడు. ఇంతలో ఆమె గర్భవతి అని తెలిసింది. అభిప్రాయ భేదం చూసి దూది పింజలా తేలిపోయింది. మనసు ఆనంద తరంగిణి అయింది. క్రమక్రమంగా ఆమె శరీరంలో మార్పులు చోటు చేసుకోగాయి. ముఖం నునుపు తేలింది. వక్షస్థలం బరువెక్కింది. చనుమొనలు నలుపుదేలాయి. జఘనం వెడల్పయింది. నడక మందగించింది. బంధువులు సీమంతం చేయాలనుకున్నారు. తొలిసారి తల్లి కాబోయేటప్పుడు వేడుకలు చేయడం ఆడవాళ్ల ముచ్చట. మల్లె మొలల సొరలు సతి జడలు సవరించి ఎల్ల వేడుకలిప్పుడు చేయించరమ్మా అంటూ మేళమాడారు. ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చందమామ లాంటి వారసుడు ఉదయించాడు. ఉయ్యాలలో వేసి ఊపుతూ చిన్నారి నవ్వులే సిరిమల్లె పువ్వులు అల్లారు ముద్దులే కోటి వరాలు అంటూ మురిసిపోయింది తల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే మల్లెల మీద సినీ గీతాలు ఎన్నెన్నో. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే వెన్నెల్లు తేవే ఎదిమీటి పోవే ఎదమీటి పోవే మల్లెతీగ వాడిపోవా మరల పూలు పూయున సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే మల్లె కన్న తెల్లన మా సీత సొగసు వెన్నెలంత చల్లన మా సీత సొగసు తేనె కన్న తీయన మా బావ మనసు మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి గున్నమావి పందిళ్ళలోన కన్నెజాజి ముంగిళ్ళలోన కోకిలమ్మ పాట కచేరీ. ఇలా మల్లెపువ్వు అనేది ఎక్కువగా ప్రణయ గీతాలకే కవితా వస్తువు అవుతుంది. ఒకప్పుడు యవ్వన ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న కన్నెపిల్లలు పొడవాటి జడ వేసుకొని అందులో మల్లెపూలు తురుముకొని మాటిమాటికి చూసుకుంటూ సంబరపడిపోతూ గంతులు వేసేవారు. చెంగు చెంగున ఇల్లంతా తిరుగుతున్న అమ్మాయిని చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోయేవారు. ఇప్పటి అమ్మాయిలు జడలో పూలు పెట్టుకోవటమే మర్చిపోయారు. అవే కాదు, బొట్టు, కాటుక, గాజులు, తాళి, కాళ్లకు పసుపు వంటివి ఒకప్పుడు స్త్రీత్వపు లక్షణాలుగా పరిగణించిన వాటన్నిటినీ మర్చిపోతున్నారు ఈ తరం అమ్మాయిలు. ఈ రోజుల్లో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బండ్లు కార్లు నడుపుతున్నారు. మీతో మేము ఎందులోనూ తీసిపోము అంటున్నారు. ఎన్ని సాధించినా స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సిన సన్నటి విభజన రేఖ మాత్రం చెరిగిపోకూడదు. భర్త ఉద్యోగం నుంచి కష్టపడి రాగానే భార్య చిరునవ్వుతో ఎదురొచ్చి కమ్మటి కాఫీ ఇచ్చి
అలసట పోగొట్టి సాయంత్రం స్కూటర్ మీద వెనక కూర్చొని అతని నడుము చుట్టూ చేయి వేసి ఏ సినిమాకో షికారుకో వెళుతూ చెంపకు అతని భుజం తగులుతూ ఉంటే కలిగే అనుభూతి ఒంటరిగా బండి నడుపుకుంటూ వెళ్తుంటే వస్తుందా? మల్లెపూలు నువ్వు కొనిచ్చేదేమిటి? నేను సంపాదించటం లేదా? నేను కొనుక్కోలేనా అని అంటే చేసేదేమీ లేదు. ఆ మాటల్లో అహం, డబ్బు కనపడుతుంది, కానీ ప్రేమ కనపడదు. ఆ గర్భ శ్రీమంతురాలు రాణివాసపు భోగాలు వద్దనుకుని భర్త చెయ్యి పట్టుకొని అడవులకు నడిచి వెళ్ళింది సీత. దేనికోసం? సున్నితమైన భావాలను నిలబెట్టుకున్నప్పుడే జీవన సౌరభం ఆస్వాదించగలుగుతారు. ఇదండి గోనుగుంట్ల మురళీకృష్ణ గారు రాసిన కథ, మల్లెల గురించి రాసిన కథ. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మన్నించి క్షమించగలరు. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.